హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందమైరి చిట్టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్లో నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో మేమైతే ఇక్కడ 1 kg చికెన్ కుక్ చేస్తున్నాము. అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక 1 minute పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము చికెన్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై నా స్టైల్ అన్నా కాబట్టి ఈ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే చాలా టేస్టీ చికెన్ ఫ్రై ఇంట్లోనే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న చికెన్ కంప్లీట్గా నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న ఈ చికెన్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా వేరే రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి, వీలైతే నేను ఆ రెసిపీస్ చేస్తాను. సో ఇలా టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుక్ చేసుకోవాలన్నమాట. సో హార్డ్లీ ఒక 20 to 25 minutes కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత చికెన్ యాడ్ చేస్తాం కదా, ఇలా ఈ ప్రాసెస్లో చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చికెన్ యాడ్ చేసి ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. సో ఆనియన్స్ ఒక 5 to 6 minutes మగ్గిన తర్వాత మనము కంప్లీట్గా వీడియోని మీరు ఫాలో అయితే ఈజీగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలుపుకొని అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, సరిపడా కారం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పసుపు ఇదంతా యాడ్ చేసుకొని తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ధనియా పౌడరు, అలాగే ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా అనమాట. ఈ గరం మసాలా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, కంప్లీట్ వీడియో పెడతాను. ఇంట్లోనే చేసుకున్నాము మసాలా, బయట మసాలాస్ ఏవి యూస్ చేయము మేము. మీరు నా ఇంతకుముందు వీడియోస్ అయినా ఈ వీడియోస్ అయినా ఏ వీడియోస్ చూసినా నేను చాలా లెస్ ఆయిల్తోనే కంప్లీట్ వీడియో కుక్ చేస్తాను. మీకు ఆయిల్ అనేది ఎక్కువ కనిపించదు. ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తిట్టకుండా లెస్ ఆయిల్లోనే నీట్గా మనము కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాము. సో ఎండు కొబ్బరి లాస్ట్లో వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా కలుపుకున్న తర్వాత అందులోకి పుదీనా, కొత్తిమీర అలాగే కరివేపాకు లాస్ట్లో వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా పుదీనా, కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మా గార్డెన్ నుంచి తెచ్చుకున్నవే. సో ఇలా వేసుకొని నీట్గా కలుపుకొని హ్యాపీగా చపాతీలోకైనా, రైస్లోకైనా, ఇందులోకైనా మనము చికెన్ ఫ్రైని తినేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.